వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో తలస్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు ఆలయాలు పోటెత్తారు. తుఫాన్తో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారి వాసు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస సదస్సు 2024 వివేక పదం మానవీయ విలువల శిక్షణ కార్యక్రమం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కార్తీక మాసం ముగింపు పోలి పాడ్యమి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో తలస్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు నిర్వహించారు. కాకినాడ నగరం ఇంటర్ స్నాక్ జీడి పిక్కల పరిశ్రమను మూసివేసిన యాజమాన్య వైఖరిని ఖండించాలని, తక్షణమే పరిశ్రమను తెరిచి తమను విధుల్లోకి తీసుకోవాలని కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇంటర్ స్నాక్ జీడి పిక్కల పరిశ్రమలో సుమారు 24 గ్రామాల నుండి 409 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మూసివేసిన పరిశ్రమను తెరవకపోతే తమ కుటుంబాలన్నీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పరిశ్రమ బాధితులు పాల్గొన్నారు. చిన్నపేట జీడిపట్ల పరిశ్రమలో పనిచేస్తున్నాను. ఇంటర్ స్నాక్ కంపెనీలో 409 కుటుంబాలు పనిచేస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీ ఇంకా మీకు నడుపుతామా అని చెప్పి ఒక 5 సంవత్సరాలు ఇంకా నడుపుతాం మేము అని ఇప్పుడు సడన్గా ఫ్యాక్టరీని తీసేసి సడన్గా హఠాత్తుగా రాత్రే క్లోజ్ చేశారండి. మా 409 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడి ఉన్నాయి. ఇప్పుడు మాకు జీవనోపాధి కావాలి. మా ప్రభుత్వం వారిని మేము మాకు ఫ్యాక్టరీని తెరిపించాలని, మా అందరికీ జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నామండి. మా అందరి తరఫున కూడా మా అందరికీ కూడా ఈ ఆడవాళ్ళందరూ కూడా 300 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కావాలి, మా పరిశ్రమను తెరిపించాలని కోరుకుంటున్నామండి. ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామం హైవే వారిని ఆనుకుని ఉన్న ఇంటర్ స్నాక్ క్యాజు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడి పిక్కల పరిశ్రమ గత 2014లో అక్కడ పరిశ్రమను ప్రారంభించడం జరిగింది పనిని. అందులోని సుమారుగా 10 సంవత్సరాల నుంచి కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. 24 గ్రామాల నుంచి 409 మంది అదే పరిశ్రమ మీద ఆధారపడి పనిచేస్తున్నారు. గత నెల నవంబర్ 16వ తారీఖున కార్మికులందరికీ కూడా ఎటు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం అర్ధాంతరంగా కంపెనీని మూసేసి వెళ్ళిపోవడం జరిగింది. కార్మికులకి ఆ పరిస్థితి ఏంటో అనేది గోచరంగా ఈరోజు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే పని మీద ఆధారపడి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ వృద్ధుల్ని కూడా కాపాడుకొని పోషించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ యాజమాన్యం ఒకటే చెప్తా ఉంది. యాజమాన్యం ఏం చెప్తుంది, మా పైనుంచి రా మెటీరియల్ రావట్లేదు కాబట్టి మేము కంపెనీ నడిపించలేకపోతున్నాం అని చెప్పారు. అయితే చట్టం ప్రకారం నిజంగా అదే వాస్తవం అయ్యే ఉంటే
అదే వాస్తవం ఉంటుంటే కార్మికులతో మాట్లాడాలి, వాళ్ళకి రావాల్సిన చట్ట ప్రకారం రావాల్సిన అన్ని ఇవ్వాలి. కంపెనీ మూసేస్తున్నారు కాబట్టి అర్ధాంతరంగా క్లోజర్ కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఇటువంటి ఏమీ ఇవ్వకుండా కార్మికులతో మాట్లాడకుండా అన్యాయంగా ఈరోజు పరిశ్రమ మూసేసి ఈరోజు పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకని తక్షణమే కార్మికులకి న్యాయం చేయాలి. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని కంపెనీ తెరిపించి 409 మందికి ఉపాధి కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర ధర్నా రావడం జరిగింది. దొంగలేశ్వరరావు, CITU జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు. సిన్నింపేట పరిశ్రమలో కొన్ని సంవత్సరానికి మేము పనిచేస్తున్నామండి. అయితే మాకైతే మాత్రం గతంలో ఇలాగే మాకు మీటింగ్ పెట్టారండి. గతంలో మీటింగ్ పెట్టి మీ మైండ్లో తీసిరేండి అమ్మా 5 సంవత్సరాల వరకు కంపెనీ అడుగుతుందని చెప్పారండి డీజమ్మ గారు. తర్వాత మేము మళ్ళీ అనుమానం వచ్చి మిషన్లో వెళ్ళిపోతుందని మళ్ళీ అడిగామండి. అడిగితే మీరు మాత్రం మైండ్లో తీసేయండి అమ్మ, మీరు కంపెనీ నిలబడుతుంది, ఇంకో పోషించన్న మారుతాం కానీ కంపెనీ మాత్రం మూసివేయమని చెప్పారండి. చెప్పిన తర్వాత మళ్ళీ మాకు మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్లో కూడా మళ్ళీ ఏమన్నారంటే ఆ కంపెనీ ఆ షిప్ ఈ షిప్ కూడా శనివారం రండి అని చెప్పారండి. మాకు శనివారం రండి, మీకు ఎంతవరకే మరి మేము కంపెనీ మూత వేస్తున్నామో, మీకు వచ్చి లాభాలు ఏమైతుందో, మీకు వచ్చి ఏదైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి, కంపెనీ నిలబెడతాం ఏదో చెప్తామని మాకు శనివారం చెప్తామని చెప్పారండి. మేము యథారీతిగా శనివారం వచ్చామండి. మేము యథారీతిగా శనివారం వచ్చేవాడికి మరి అర్ధరాత్రి కాడ మరి రాత్రి 12 గంటలకి 1 గంటకి మరి తాళాలు వేసేసుకునండి, సీసీ కెమెరాలు బిగించి వెళ్ళిపోయారండి. యథారీతిగా మరి మేము అందరం మరి 24 గ్రామాలండి మరి అందరూ కూడా మరి ఎంతో ఫ్యాక్టరీ నిలబడదని భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, భర్తలు మంచం మీద పడి వాళ్ళు ఉన్నారండి, ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉన్నారండి. డీజమ్మ గారు కంపెనీ నిలబడుతుందని చెప్పి బ్యాంకుల్లో లోన్లు కూడా తెచ్చుకున్నామండి. ఈ రోజున మరి 24 గ్రామాల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయండి. మరి మేమైతే మరి 17 రోజులు ధర్నా చేస్తున్నామండి. మాకు ఎటువంటి సంధింపు లేదండి, కానీ ప్రభుత్వం దగ్గర ఎటువంటి సంధించు లేదండి. మేము ఎంతగానో మరి మీ తిండి బిడ్డలు మానేసుకుని ఇంటికాడ భవిష్యత్తు కూడా మానేసుకుని మేము ఎంతగానో నిర్ణయం చేస్తామండి. రోడ్డు మీద కూడా పడి నిర్ణయం చేస్తామండి. మరి మాకు ఎంతగానో న్యాయం జరగాలని మేము ఎంతగానో ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నామండి. మరి మళ్ళా మా అయితే మరి అర్ధరాత్రి కాడ వచ్చి తాళాలు వేసేసుకున్న కారణం చేత మేము ఎంతగానో ఆ రోజు పోయామండి. ఆ రాత్రి అంతా కూడా మేము ఉండిపోయామండి. అయితే ఎంఆర్ఓ గారు వచ్చారండి. తర్వాత మళ్ళీ మాకు లేబర్ ఆఫీస్ నుంచి కూడా ఆఫీసులు వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర స్పందించారండి. తర్వాత మేము మరి నిరసన చేసేటప్పుడు సిన్నిపేట నుంచి అది మరి పత్తిపాడు వరకు నడిచి వెళ్ళిపోయామండి. రోడ్డు మీద నడిచి వెళ్ళిపోయి సత్యబాబు గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి మా ఆదరాంతా చెప్పుకున్నామండి. అయితే నేను మాట్లాడతానని అన్నారండి. మేము లెటర్ కూడా ఇచ్చి వచ్చామండి. ఇప్పటికీ కూడా ఆవిడ మాకు స్పందించలేదండి. తర్వాత మేము జ్యోతి నెహ్రూ గారి దగ్గర కూడా వెళ్ళామండి. మరి జగ్గంపేట ఇరిపాక మరి జ్యోతి నెహ్రూ గారు కూడా మీకు న్యాయం చేస్తామమ్మా, ప్రభుత్వంతో మాట్లాడతానన్నారండి. మరి మాకు న్యాయం జరగాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మరి ఎంతగానో బిడ్డల్ని భార్య అని బిడ్డల్ని అందరిని వదిలివేసుకుని మాకు భవిష్యత్తు కల్పించాలని, మాకు మళ్ళీ ఫ్యాక్టరీ తెరవాలని, మాకు పని కల్పించాలని మేము ఆందోళన చేస్తున్నామండి మా ఎన్నప మీద. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి GBR కాలేజ్ సెమినార్ హాల్లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస సదస్సు 2024 వివేక పథం మానవీయ విలువలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం శ్రీమత స్వామి సేవ్యానందజీ మహారాజ్, కడప రామకృష్ణ మఠం శ్రీమత స్వామి సన్నివాసానందజీ మహారాజ్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి రామకృష్ణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు సుబ్బారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్న వ్యక్తిత్వ వికాస సదస్సుకి అధ్యక్షత వహించిన స్థానిక సమితి అధ్యక్షులు పెద్దలు పడాల సుబ్బారెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మీకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తర్ఫీదు ఇవ్వడం కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలు శ్రీ సేవ్యానందజీ మహారాజ్ రాజమండ్రి వారికి, అదేవిధంగా మరో పెద్దలు సన్నివాసానందజీ మహారాజ్ కడప వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సరస్వతి నాగేశ్వరరావు గారికి, బాబా గారికి, సత్యబాబు గారికి, సుబ్బారెడ్డి గారికి, శ్రీని గారికి, శ్రీనివాసరావు గారికి, వెంకటబాబు గారికి, అదేవిధంగా బుద్ధమ్మ గారికి, మరి రామకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు గారికి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి, అన్నారం గారికి, ప్రిన్సిపల్ గారికి, వేదిక ముందున్న పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకి నా శుభాశీస్సులు. చాలా సంతోషం. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వివేకానంద సాహిత్యాన్ని ప్రజలకు తెలియజెప్పాలి, వివేకానంద భావజాలాన్ని ప్రజల్లో చూపించాలి అనే ఒక అద్భుతమైన ఆశయంతో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సాధారణంగా ఇటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సంస్థల నిర్వహణ కోసం, కార్యక్రమాల నిర్వహణ కోసం అనేక విధాలుగా డబ్బు సమకూర్చడం కోసం అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. వారిన్నిటికీ భిన్నంగా ఇవాళ అనపర్తి రామకృష్ణ సేవా సమితి 25 ఏళ్ళుగా తన పయనం కొనసాగించడం అనేది చాలా అద్భుతమైన విషయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా వారు ఏదైతే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఇక్కడ నిర్వహిస్తున్న తరగతుల్లో మీరందరూ నేర్చుకోవాల్సింది మొట్టమొదటిగా ఇక్కడ రామకృష్ణ సేవా సమితి అనపర్తి శాఖ ఏ విధంగా నిర్వహణ జరుగుతుందో అదొక్కటే మొట్టమొదటిగా మీకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక అంశం అని కూడా ఈ సందర్భంగా మీరు గ్రహించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు లేదన్నా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను ఏ విధంగా నిర్వర్తిస్తున్నాము, బాధ్యత ఏ విధంగా నిర్వర్తించినా అంతిమంగా ఫలితమే ముఖ్యమనే విషయం కాకుండా దానికి ప్రయాణం చేసే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం మినుము పంటలో పూతలో పురుగుతో జాగ్రత్త. ఏవో వాసు పొదలకూరు. ఫెంగల్ తుఫానుతో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారి వాసు అన్నారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని చిట్టేపల్లి, ప్రభగిరిపట్నం, అంకుపల్లి, ఊచపల్లి, వావింటపర్తి, మొగుళ్ళూరు గ్రామాల్లో మినుము పంట సాగు చేస్తున్న రైతులకు 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మరియు ముసురుతో కూడిన వాతావరణం దృష్ట్యా మినుములలో పూతల్లో పురుగు వ్యాప్తి చెందుతుందని, దీన్ని సరైన యాజమాన్య పద్ధతిలో కింగ్ డోక్సా, ఇండాక్సికార్బ్ మరియు కోర్జంతో దీన్ని నివారించవచ్చునని అన్నారు. అదేవిధంగా వరి పంట రైతులు ముందుగా నారుమళ్లు వేసిన వారికి ఏం కాదని సరైన యాజమాన్య పద్ధతిలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ఇప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండడం వల్ల ట్రాక్టర్తో దమ్ము చేసేందుకు వీలుగా ఉంటుందని ఆయన అన్నారు. అలాగే మండలంలోని తోడేరు గ్రామంలో 30 ఎకరాలు కంది పంటలో స్వల్ప శాతం దెబ్బతిందని, దీనికి సంబంధించి వ్యవసాయ బృందం రేపు తనిఖీలు నిర్వహిస్తారని అన్నారు. సీజన్ కండిషన్ తీసుకుంటే ఇప్పటి వరకు మామూలుగా 2500 ఎకరాలు నాట్లు జరగడం జరిగింది. ఇది ఎక్కువగా తాటిపర్తి, అట్లాగే విరువూరు, మహమ్మదాపురం ఈ గ్రామాల్లో ట్రాన్స్ప్లాంటేషన్స్ వరి దొరకడం జరిగింది. అట్లాగే నారుమళ్ళు కూడా ఒక 7000 ఎకరాల కూడా నారుమళ్ళు రైతులు పోస్తున్నారు. ఇవన్నీ కూడా వర్షాలు తగ్గినాయి కాబట్టి ఈరోజు నుంచి ఉధృతంగా నాట్లు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కువగా మన ప్రాంతంలో KNM 1638 రకాన్ని ఎక్కువగా నార్లు పోసి నాటడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ ఉన్న రైస్ కాబట్టి రేపు వరి కోతలు జరిగినప్పుడు మార్కెట్లో మంచి రేటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఈ రకాన్ని అందరూ సాగు చేయడం జరిగింది. అలాగే ఇటీవల ఫెంగల్ తుఫాన్ వల్ల మన పొదలకూరు మండలంలో ఒకరోజు మాత్రమే ఎక్కువ వర్షం 86 mm నమోదవడం జరిగింది ఈ ఫెంగల్ తుఫాన్ వల్ల. మిగతా 2 రోజుల్లో పెద్ద వర్షపాతం నమోదు కాలేదు. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ వరి నాట్లు వేసున్న నారుమళ్ళు కొద్దిగా అంటే ముందుగా వేసిన నారుమళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఈ తుఫానుకు ముందు ఏదన్నా నారు పోసుంటే వాటిలో నీళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. ఇవి తర్వాత రోజు నుంచి కనిపించింది కాబట్టి ఆ నీళ్ళని తీసేసుకొని కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే నారుమళ్ళని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైతే నాట్లకి సిద్ధంగా ఉన్నాయో వాటిన్నిటి కూడా ఈ వర్షం చాలా మంచిది చేసింది. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా మళ్ళీ నీళ్లు కట్టుకొని దాన్ని చేసుకునే అవకాశం లేకుండా మనకు వర్షపాతం ద్వారానే పొలాలన్నీ నిండి ఉన్నాయి. డైరెక్ట్గా ఇంకా ట్రాక్టర్తో దాన్ని దమ్ము చేసుకుని నాట్లకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ వర్షము. అట్లాగే మనకు మినుము పంట చూసుకున్నట్టయితే మినుము కూడా మనకి మామూలుగా
ఎక్కడ అంటే వర్షం ఆగినాక ఇక్కడ స్టాగ్నేషన్ అనేది ఎక్కడ లేదు, అంతా నీట్గా పొలం అంతా పైరు కనబడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తోడేరు గ్రామంలో కొన్ని దగ్గరలో ఈ కంది పైరు ఏంటంటే కొద్దిగా వాడబడటం జరిగింది. మేము కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది. నీళ్లు తీసేసినాక రికవర్ అవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పొలంలో నిల్చొని నీటిని తీసేసి బూస్టర్ డోస్గా ఒక 20 ఒక ఎకరాకి ఒక అరకట్ట, అట్లాగే యూరియా ఒక అరకట్ట, అంటే ఎకరాకి ఒక 50 కిలోలు, అంటే 25 కిలోల యూరియా, ఒక 25 కిలోల 20 ఎరువును మనం కానీ పొలంలో చల్లుకొని తక్కువ నీళ్ళు పెట్టుకుని చల్లుకున్నట్లయితే పంటలన్నీ బాగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత తప్పితే పూర్తిగా పంట నష్టం ఎక్కడ మండలంలో నమోదు కాలేదు. ఒక కంది మాత్రం కొద్దిగా తోడేరులో కొద్దిగా చనిపోయినట్టు గమనించడం జరిగింది. సార్ కంది ఎంత ఉంటుంది? రావడం అట్లాగే చినుకులు పడటం అంటే ఈ పూతల పురుగు అంటే మరూక అంటారు, మరూక మచ్చల పురుగు అంటారు. ఈ మరూక మచ్చల పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీనికి ఏదంటే కంట్రోల్ కూడా ఉంది, మంచి మందులు ఉన్నాయి. ఇమామెక్టిన్ బెంజోయేట్ స్ప్రే చేసుకోవడం అయితేనేమి, అట్లాగే మనకు కింగ్ డోర్సా అనేది ఇండాక్సికార్బ్ అనే మందు, ఇది కూడా మనం స్ప్రే చేసుకుంటే ఈ పూతల పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా కొరాజిన్ దేశంలో ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామ భీమేశ్వర క్షేత్రంలో ఆదివారం సాయంత్రం కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ఈవో బల్ల నీలకంఠ ఉత్సవ కమిటీ చైర్మన్ కండె జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, వినయ్ శర్మ, సోమేశ్వర శర్మ, బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి విశేష పూజలు చేశారు. పెద్ద ఎత్తున కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. మీ అక్క ఇక్కడ కూర్చుందని చెప్పి తీసుకొచ్చారండి.
నేడు సామర్లకోట భీమేశ్వర స్వామి జటాజూట అలంకరణ పంచరామ క్షేత్రం సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో నేడు అనగా సోమవారం జటాజూట అలంకరణ పూజలు పురస్కరించుకుని దేవాలయంలో పూలతో అలంకరించి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనాలకు అనుమతిస్తారు. ఈవో బల నీలకంఠ ఉత్సవ కమిటీ చైర్మన్ కంఠ జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో కార్తీక మాసానికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. పెద్దాపురం పట్టణ పరిధిలోని సాగర్ మున్సిపల్ హైస్కూల్లో నెలకొన్న సమస్యలపై జిల్లా మానవ హక్కుల సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ కుంచే నానిబాబు లక్ష్మీ హైస్కూల్ సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం
అధ్వానంగా ఉందని, విద్యార్థులకు ఇచ్చే రోజు వారి గుడ్లు నాసిరకంగా ఉండడాన్ని వారు పరిశీలించారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. 300కు పైగా ఉన్న పాఠశాల విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండడం వల్ల విద్యార్థులకు ఏ విధంగా విద్యాబోధన సాగుతుందో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆలోచన చేయాలని వారు కోరారు. సగానికి పైగా విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ సాగర్ మున్సిపల్ హైస్కూల్లో నెలకొన్న సమస్యలపైన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పర్లేదు కూడా అది మరి ఘోరం. ఇది ఆడపిల్లలతోనే కనిపించేస్తున్నారు మీ మొన్నట్లాగా. ఇది ఆడపిల్లలది కదా. ఆడపిల్లలు కడిగేస్తున్నారు. అందులో పెద్ద గుడ్లు పెడుతున్నారు, ఉన్నాయని చిన్న గుడ్లు పెట్టేస్తున్నారు. అన్ని గుడ్లు నీట్గా లేవు. ఇది డోర్ ఎలాగుందో చూడండి, అసలు ఎలా చూడండి సార్, ఎలా ఉందో బాత్రూమ్ చాలా వరస్ట్గా ఉంది. మరి తాళాలు వేసేసారేటండి వాడకుండాను? స్టాప్దా? స్టాప్ కండి ఇది. మరి తాళాలు వేసేసారు, మరి వాడటం పిల్లలు వాడిన ఒక అది వాడకది వాడకలా ఉంది, తాళాలు వాడలేదు. అదే సోమవారం నుంచి శుక్రవారం దాకా గుడ్డు డైలీ ఉంటుంది. మినుము పొట్టు చూసారా? సైట్లు అసలు గుడ్డు ఇలా ఉండాలి. ఇదిగో ఈ రైతు ఈ సైజులో ఉండాలి. ఈ సైజులో గుడ్లన్నీ ఈ సైజులో ఉన్నాయి. 10 గుడ్లు అయ్యింది, 40 గుడ్లు అయ్యిందండి. అలాగ ఉన్నాయి. అది కంపెనీ ఇచ్చేస్తారు, పిల్లలకి గుడ్లు ఇచ్చేవాడుతున్నారు. కానీ సైజు అయితే చిన్న సైజు. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా. ఇవాళ పెద్దాపురంలో ఉన్నటువంటి సాగర్ మున్సిపల్ హై స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి సరిగా ఉందా లేదా, ఇది బెండపూడి ఏజెన్సీ వారు సప్లై చేసినటువంటి భోజనం చూడటానికి రావడం జరిగింది. ఈ భోజనానికి గుడ్డును సప్లై చేస్తున్నారు. ఆ ఎగ్ ప్రభుత్వం నిర్ణయించిన అంటే బరువు లేకుండా కోడిగుడ్డు అన్నది చిన్న పిచ్చి గుడ్లు లాంటి గుడ్లు అంటే 10 గుడ్లు పెద్దవి, మిగతా గుడ్లన్నీ అట్టకి చిన్న గుడ్లతో అలా సప్లై చేయడం జరిగింది. అది పిల్లలకి మరి నోటుకాడ పెట్టేది కొట్టేటట్టుగానే మేము భావిస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత కూడా ఉంది స్కూల్లో. ఎంత పాపం 3 ఉపాధ్యాయులతో 310 మందికి పిల్లలు చదువు చెప్పడం అంటే ఎక్కడ కుదురుతుందండి? అది డిఈఓ గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి ఇప్పుడు విద్య బాగోవాలంటున్నారు, టార్గెట్ పెట్టి మాస్టర్ల మీద కత్తి పెట్టినట్టు ఒత్తిడి చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు నియమించినట్టయితే ఆ ప్రభుత్వం ఆశించినట్టుగా ఫలితాలు రావాలంటే తగిన ఉపాధ్యాయులను కూడా ఈ పాఠశాలకు నియమించాలని కానీ మానవ హక్కుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ బాత్రూమ్లు కూడా సరిగ్గా లేవు, మెయింటెనెన్స్ లేదు. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు చర్య తీసుకుని శుభ్రంగా ఉండేలాగా ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలా మెనూ ప్రకారంగా భోజనాలు అందుతున్నాయి అంటున్నారు, కానీ పిల్లలు 310 మందికి ఇక్కడ 200 మందికే భోజనం పెడుతున్నారు అంటున్నారు. కానీ అందులో 100 మందే తింటున్నారు, మిగతా వాళ్ళు తింటం లేదు, బాక్సులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి రుచిగా ఉన్నట్టయితే పిల్లలు అందరూ తింటారు. కాబట్టి సన్న బియ్యంతో ప్రభుత్వం సప్లై చేసి మధ్యాహ్నం భోజనం పగడబందిగా నడిపించేలాగా విద్యాశాఖ మంత్రి గారికి
చర్య తీసుకోవాలని మానవ హక్కుల సంఘం తరపున చేతులు ఎక్కి మొక్కి వేడుకుంటున్నాం. పిల్లలకి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి సరైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో తలస్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు ఆలయాల్లో పోటెత్తారు. తుఫాన్తో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారి వాసు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస సదస్సు 2024 వివేక పదం మానవీయ విలువల శిక్షణ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.